ఇట్స్ మీ ప్రియాంక రెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా అత్తమ్మ బర్త్డే అనమాట. ఇవాళ మా అత్తమ్మ బర్త్డే అని చెప్పి మా అత్తమ్మకు కూడా తెలియదంటే తెలుసు కదండి, ఆ కాలంలో అసలు డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఎవరికి ఉండవు. మన ఇంట్లో పెద్దవాళ్ళకి ఎవరికి బర్త్డేస్ రిటర్న్ చేసి ఎందులో ఉండదు. సో ఇంకా మా బావగారే ఇక అది కనుక్కొని కొంచెం దాని మీద రీసెర్చ్ చేసి అందరికీ రిలేటివ్స్లో కనుక్కొని అసలు ఎగ్జాక్ట్ బర్త్డే ఎప్పుడు అదేంటి అని చెప్పేసి మా బావ కనుక్కొని పెట్టాడు అనమాట. నిద్ర వస్తుందమ్మా, హాయ్ చెప్పు. హాయ్ నువ్వు చెప్తావు కదా హాయ్. స్ట్రాబెర్రీకి ఇప్పుడే లేచి రెడీ అయింది. అమ్మ లేచి రెడీ అయింది వాళ్ళ నానమ్మ కోసం. సో ఇక్కడ ఏంటంటే చెప్పాలా వద్దా, స్ట్రాబెర్రీ నువ్వు నానికి ఏమి ఇస్తున్నావు? నువ్వు లక్కీ ఇప్పుడు మా లక్కీ పాప అండ్ మా ఏంటి మా ఏం కావాలి? ఏది చూసారు ఎట్లా అడుగుతుందో. ఈ మధ్య అన్నీ తెలుస్తున్నాయి, వాటర్ కావాలట. ఓకే టేక్ ఇట్. ఏం కావాలి? ఆ క్లిప్ అది చిన్నది. అయ్యయ్యో ఎంత చిన్న చిన్న వస్తువులు కూడా కనిపిస్తున్నాయి. ఈ సేఫ్టీ పిన్ కావాలట, తీసుకో. సే హాయ్ దెన్. హాయ్ హాయ్. ఇవాళ మా స్ట్రాబెర్రీ అమ్మకి అస్సలు మూడ్ లేదండి హాయ్ చెప్పేది. సో వాళ్ళ సీక్రెట్ ఏంటంటే మా అత్తమ్మ మాకు చాలా బట్టలు కుడుతుంది. అంటే నాకైనా కుడుతుంది, బేబీకి అయితే ఇంకా చెప్పరాదు, చాలా కుడుతుంది. బొటిక్ స్టైల్లోనే కుడుతుంది. ఆ టాలెంట్ అయితే మా అత్తమ్మకి చాలా ఉంది. ఎందులో నుంచి చూపించిన ఏ అవుట్ఫిట్ అయినా ఏ మోడల్ అయినా కుట్టేస్తుందండి. అంత టాలెంటెడ్ పర్సన్ స్టిచ్చింగ్లో అనమాట. అది కూడా ఓల్డ్ మిషన్ ఉంది. సో ఎప్పటి నుంచో మా అత్తమ్మకి బయటకి వినిపిస్తుందని మెల్లగా మాట్లాడుతున్నా. సో ఎప్పటి నుంచో మా అత్తమ్మకి మిషన్ ఇవ్వాలి అని చెప్పేసి అందరం అనుకున్నాం, కానీ ఇంకా ఇవ్వలేదు. ఇక ఎందుకు అని అనుకున్నాం. బట్ ఈ మధ్య ఇంకొక పాప రావడం వల్ల నాకు పాపకి బావగారు ఇద్దరు కలిసి మా అత్తమ్మకి మిషన్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నారు. నాకు తెలిసి మా అత్తమ్మకి ఇప్పుడు నో బేటా గోల్డ్ కానీ లేకపోతే ఎంత ప్రీషియస్ థింగ్ ఇచ్చినా దాని ముంగట తక్కువనే. అందుకోసమే అదే ప్లాన్ చేశారు. ఎందుకంటే తనకి ఇష్టం అన్నమాట స్ట్రాబెర్రీకి కానీ నాకు కానీ బట్టలు కుట్టడం, మేము వేసుకొని ఫొటోస్ దిగడం ఇష్టం. చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది మా అత్తమ్మ. మా అత్తమ్మ కుట్టిన డ్రెస్సెస్ అనే కాదు, మేము అయ్యో కింద పడేసి అయ్యో అని అంటుంది. సో మా అత్తమ్మ కుట్టిన డ్రెస్సెస్ అనే కాదు, మేము ఎప్పుడు మోడ్రన్గా రెడీ అవ్వాలి, లేకపోతే మంచి మంచి బట్టలు వేసుకొని ఫొటోస్ దిగాలి. అవి మా అత్తమ్మ స్టేటస్లో పెట్టేసుకుంటుంది ఆమె. ఎందుకంటే ఆడపిల్లలు లేరు కదా, సో మమ్మల్ని వాళ్ళ కూతుర్లలాగా చూసుకుంటుంది అనమాట. సో మేము రెడీ అవ్వడం, కొత్త బట్టలు వేసుకోవడం, కొన్నిసార్లు మా హస్బెండ్స్ ఇప్పకపోయినా చెప్తారు లేదు ఇప్పి కొనుక్కొని అని చెప్పేసి డిమాండ్ చేస్తుంది అన్నమాట. సో మా స్ట్రాబెర్రీకి ఏమైందో ఇవాళ హాయ్ చెప్పట్లేదు. ఎంత క్యూట్గా రెడీ అయింది స్ట్రాబెర్రీని అవుట్ఫిట్ చూపి. స్ట్రాబెర్రీ ఎంత క్యూట్గా రెడీ అయింది. సో స్ట్రాబెర్రీ కోసం అన్న ఒక లైక్ వేసుకోండి. క్యూట్గా రెడీ అయితే కనుక సో క్యూట్ అని కామెంట్ చేయండి, ఓకేనా? ఎవరు కామెంట్ చేస్తలేరు, చాలామంది వ్యూస్ వస్తున్నాయి కానీ ఒక కామెంట్ చేయండి. సో నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను, నన్ను ఇష్టపడే వాళ్ళు, ఓకేనా? లెట్స్ ఇప్పుడు పార్టీ ఎలా ఉందో మా అత్తమ్మని ఇంట్రడ్యూస్ చేస్తాను, ఓకేనా? లెట్స్ గో. బర్త్డే గర్ల్ అనమాట, బర్త్డే ఉమెన్ గర్ల్ ఏదైనా అనొచ్చు. సో ఇవాళ మా అత్తమ్మ బర్త్డే అనమాట. సో అందరికీ తెలిసే ఉంటుంది, మా అత్తమ్మ వీడియోస్లో చూస్తున్నారు కాబట్టి. సో స్ట్రాబెర్రీ ఫిక్స్ అవుతుంది తన బర్త్డే అని చెప్పేసి కేక్ నైఫ్ అంతా తీసుకుంటుంది, ఎందుకంటే అలవాటు అయిపోయింది. సో ఇవాళ మా అత్తమ్మ బర్త్డే కాబట్టి మళ్ళీ స్క్రీన్ ముంగట అనమాట అత్తమ్మ హ్యాపీ బర్త్డే. సో మా అత్తమ్మ మీరు ఎవరు ఫస్ట్ విష్ చేసారు బర్త్డే? ప్రియాంక. నేనే విష్ చేసిన ఫస్ట్ కూడా నిన్ననే. సో ఇవాళ మా అత్తమ్మకి బర్త్డే అని చెప్పేసి నిన్నటి వరకు మా అత్తమ్మకి కూడా తెలియదు. సో నేనే రిమైండ్ చేసిన అనమాట. సో లెట్స్ డూ స్మాల్ పార్టీ, అంటే స్మాల్గానే, హడావిడి ఏమీ లేదు. ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళు ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చారు ఇద్దరు పిల్లలతో. మళ్ళీ అక్కమ్మ క్లాప్స్ కొడుతుంది, ఇప్పుడే స్టార్ట్ చేసింది హ్యాపీ బర్త్డే అనగానే క్లాప్స్ కొట్టడం. సో ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ బర్త్డే పార్టీ. లెట్స్ స్టార్ట్. Happy to you, happy birthday to you, happy birthday, happy birthday, happy birthday to you, my dear mommy, happy birthday. నేను దసరా బోనస్ తెప్పించుకోవాలి అనుకున్నా. మోటరా నీకు
జాబ్ చేసేటోళ్ళకు బోనస్ ఇస్తారు కదా దసరాకు మెడల్ మనం డ్రెస్ పెడల్ మీద తీసుకోవడానికి ప్లేస్ చేస్తే. కాలం పోయి చెప్పిన కదా నేను మా అత్తమ్మకి బంగారం ఇచ్చి ఇంత హ్యాపీగా ఫీల్ కాదు ఇప్పుడు కదా. చెల్లకు నీకు నాకు కుట్టుకోవడానికి సూపర్ కాలం వేయకుండా. ఇక్కడ మా సుబ్బు హడావిడి చేస్తున్నాడు అనమాట, అది ఇది అని. ఎందుకంటే వెనక నుంచి మా బావగారు పెద్ద గిఫ్ట్ తీసుకొచ్చారు. మా అత్తమ్మ ఎక్స్ప్రెషన్ చూడండి, అసలు షాక్ అయిపోయింది. యాక్చువల్గా మా అత్తమ్మ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎంత హ్యాపీగా షాక్ అయిపోయింది అనమాట. సో యాక్చువల్గా మిషన్ తీసుకొచ్చారు, తెలీదు మా అత్తమ్మకి, ఓన్లీ ఆ పెడలే అనుకుంది. సో ఆ మిషన్, కొత్త మిషన్ కూడా చూసేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. అసలు షాక్ అయిపోయింది చూడగానే, అసలు వెనక నుంచి మా బావగారు తీసుకురాగానే. How's it looking? Happy birthday. Happy birthday. బాగుంది. వాళ్ళిద్దరికి నాకు సంతోషం. మా అత్తమ్మ ఎన్ని ఇయర్స్ నుంచి ఆ మిషన్ వాడుతున్నారు? అది 11 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనుక్కోవాలి అని అనుకుంది, కానీ ఇవాళ ఇంకా కొనిచ్చేసారు ఇద్దరు. Da. చలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు తెలిసి ఈ వీడియో అందరికీ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. అండ్ బాయ్ బాయ్.